ఫార్ములా ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా 3 రోజుల క్రితం కేటీఆర్కి నోటీసులు పంపింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు. లాయర్ను విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో వారితో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. లాయర్ను తన వెంట తీసుకువెళ్తే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తనకు తెలంగాణ పోలీసులపై విశ్వాసం లేదని, అందుకే తన వెంట లాయర్ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఏసీబీ విచారణకు హాజరు కాకుండా వెనుదిరగడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖలో ఏముంది? కేటీఆర్ను మరోసారి విచారణకు పిలుస్తారా, లేకుంటే విచారణకు కేటీఆర్ సహకరించడం లేదు అనే పిటిషన్ వేసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.